ఉప్పు నీళ్ళతోటి ఈ యొక్క ఇంటిని శుభ్రం చేసేటువంటి పద్ధతి కొంచెం మనం చూసుకుంటే కనుక తాంత్రిక పద్ధతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ తాంత్రిక పద్ధతిలో ఏంటంటే కనుక ఉప్పు అనేటువంటిది లక్ష్మీ స్వరూపం. ఎక్కడైతే కనుక బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఇంట్లో నిరంతరం ఏదైనా సరైన చిక్కు సమస్యలతో కానీ ఇంట్లో గొడవలు లాంటివి జరుగుతున్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి ఇలాంటి తాంత్రిక పద్ధతులని పరిష్కార మార్గంగా మేము సూచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆ సాల్ట్ మనకి ఏంటంటే కనుకను నీళ్ళల్లో కరిగిపోతుంది కాబట్టి ఆ నీళ్లు కూడాను తుడవంగానే ఆరిపోతాయి కాబట్టి ఇక్కడ ఉప్పుని తొక్కుతున్నట్టుగా మనం భావన చెందాల్సిన అవసరం లేదు. ఎవరింట్లో అయితే కనుకను చక్కగా సుఖ సంతోషాలతో ఉన్నారో, నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి ఎవరింట్లో అయితే కనుక భావన లేదో అలాంటి వాళ్ళు ఉప్పు నీళ్లతో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. నిత్యము దీపారాధన జరిగేటువంటి ఇంట్లో, శుభ్రతగా ఉండేటువంటి ఇంట్లో, అలాగే ఆ స్థలం యొక్క ప్రభావం కూడా ఇంటి మీద ఉంటుంది. అంటే మనం ఇప్పుడు చూస్తే కనుకను ఎక్కడెక్కడో నిర్మాణాలు చేస్తున్నారు, అక్కడ ఏదన్నా సమాధులు ఉండేసి వాటిని తీసేసి అక్కడ నిర్మాణం చేసి ఉంటే ఆ స్థల ప్రభావం కూడా ఇంటి మీద పడుతుంది. కాబట్టి ఇలా ఆ స్థలం నుంచి కానీ మన ఇంటి వాతావరణం నుంచి కానీ మన నుంచి కానీ వచ్చేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఇంటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టకుండా ఉండాలంటే కనుక, ఆ దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే కనుకను ఈ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇల్లంతా కూడాను అలక్ష్మీ దోషములు తొలగిపోయేసి ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలబడతాయని చెప్పేసి మనకి తాంత్రిక పద్ధతిలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నాన్న.